అయ్యా, ఆపద మృక్కులవాడా, నీ దగ్గరకు వచ్చాము స్వామి, నిన్నే నమ్ముకొని వచ్చాము స్వామి. మా కష్టాలు నీకు తప్ప ఇంకెవ్వరికి చెప్పుకోవాలి? కాచేవాడివి, తీర్చేవాడివి నువ్వు ఉండగా మాకెందుకు స్వామి సంశయం? గంటల కొద్దీ వేచి చూశాము తండ్రి నీ కోసం. అయినా సంతోషమే, నిన్ను చూడాలనే ఆతృత క్షణక్షణానికి పెరిగేదే కానీ తరిగేది కాదు. మా కష్టం అటుంచండి, ఒక్క క్షణం నీ దర్శన భాగ్యం చేత అన్నీ మర్చిపోతాం. కానీ రోజులు కాదు, నెలలు కాదు, వేల సంవత్సరాలు అలుపెరగక నిలబడే ఉన్నావు స్వామి. స్వామి రక్షించు అంటే ఉన్న ఫలంగా బయలుదేరడానికా నిలబడ్డావు? అర్థమైంది స్వామి. అందుకేగా గరుడడు రెక్కలు విప్పుకొని మీ ఆజ్ఞ కోసం సంసిద్ధంగా ఉంటాడు. వైకుంఠంలో సకల దేవతలు గంధర్వులు చేత పూజింపబడే నువ్వు మమ్మల్ని ఉద్ధరించడానికి ఈ భూమిపైకి వచ్చావా? తల్లిని కూడా తీసుకుని వచ్చావా? నీ ప్రేమ వర్ణనాతీతం. మేము ఎన్ని మొక్కులు తీర్చినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా నీ రుణం తీరదు స్వామి. ఓం నమో వెంకటేశాయ.